ఇవాళ కొన్ని కంపెనీస్ పేర్లు చూశాను, కంపెనీ పేరు తర్వాత ఇస్తాను. 10 కంపెనీలు డెవలప్ కంపెనీలే, వాళ్ళకు దేశం అంతా అప్పుడు ఉన్నాయి, వాళ్ళ స్టాండర్డ్స్ లేవు. గతంలో బ్లాక్ లిస్ట్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళతో అగ్రిమెంట్ జరిగాయి. మీ ప్రభుత్వమే రిజెక్ట్ చేసినటువంటి ఒక కంపెనీ దాంట్లో ఉన్నాయి, దాన్ని కూడా మీరు ఈరోజు పరిగణన తీసుకున్నారు. పరిగణన తీసుకొని వాళ్ళతో అగ్రిమెంట్ చేయగా కొన్ని కంపెనీలు అయితే అసలు మొత్తం అసలు లేవు అన్ని క్యాపిటల్, వాళ్ళకు మించినటువంటి క్యాపిటల్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు డావోస్ 1,00,000 కోట్లు అని చెప్పారు, అక్కడి నుంచి ఎన్ని అయితే మాకే తెలియదు. ఇది కూడా ఏదో తెలంగాణ ప్రజలు తప్పుదారు పట్టించే ప్రయత్నం చేయకండి. ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తే అంత వాస్తవం చెప్పండి, మంచి కంపెనీలకు ఇవ్వండి. లేకుంటే గత ప్రభుత్వం కూడా చాలా ల్యాండ్స్, చాలా భూములు తక్కువ ధరకు ఇట్టే ఇచ్చారు కొంతమందికి, మన తర్వాత వాపస్ తీసుకునే పరిస్థితి వచ్చింది. అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయలేదు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు బిజినెస్ పెట్టలే. గ్లోబల్ సమిట్ అనే పేరు మీద మీరు మంచి చేయండి, ఇక్కడ ఉన్న ఒక విద్యార్థులకు యువకులకు ఉద్యోగాలు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. కానీ ఇటువంటి డొల్ల కంపెనీలకు, మీ చుట్టాలకు, మీ బంధువులకు, ఆ కంపెనీలకు అగ్రిమెంట్ చేసి మేము 5,00,000 కోట్ల రూపాయలు గ్లోబల్ సమిట్ వస్తే మంచిది, మన రాష్ట్రం డెవలప్ అవుతుంది. మాకేం పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్, డెవలప్మెంట్ ఇస్ డిఫరెంట్. మేము అదే బిలీవ్ చేస్తాం. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పాజిటివ్ పాలిటిక్స్ చేస్తుంది, కమ్యూనల్ పాలిటిక్స్ మీలానే నెగటివ్ పాలిటిక్స్ మీలానే మేము చేయము. కాబట్టి దయచేసి మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను, ఏవైతే కంపెనీలు దాన్ని పారదర్శకంగా పెట్టండి, ఆ కంపెనీలో ఒక చరిత్రను బయట పెట్టండి. లేకుంటే హైదరాబాద్ ఇప్పుడు మీద ప్రపంచంలోనే పెద్ద సిటీ చేయాలని ప్రయత్నం ఉన్నారు మీరు. మరి ప్రపంచంలోనే పెద్ద ఫ్రాడ్ అయిపోతుంది ఇక్కడ ఇటువంటి కంపెనీలు, దొంగ కంపెనీలు వచ్చేస్తే ఆ జాగ్రత్త మీరు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవరికి ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు లైవ్ లో, కులగణన అంట వారి క్రెడిట్ వాళ్ళు తీసుకుంటారు, కాంగ్రెస్ అంట. జవహర్లాల్ నెహ్రూ గారు కులగణన వద్దు అని చెప్పి ఆన్ రికార్డు వెళ్ళినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. కావాలంటే పార్లమెంట్ రికార్డు చూడండి, వాళ్ళ స్టేట్మెంట్ చూడండి. కులగణన వద్దు అనేటటువంటి ఒక మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెప్పేసి మండల్ కమిటీని అపోజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కులాలకు ప్రాతిపదికన ఇవ్వకూడదు అని చెప్పే ఆలోచన కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీరు చెప్తారు కులగణన 1931లోనే బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని ఆపేసింది. ఆపేసిన తర్వాత మీరు దాన్ని మీ ప్రభుత్వం ఉండే స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 60 సంవత్సరాలు మీరు ప్రభుత్వం ఉన్నారు. ఏ రోజైనా కులగణన గురించి మీరు మాట్లాడారా? ఏ రోజైనా మీరు బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేశారా? ఇప్పుడేదో రాజకీయాల కోసం మాట్లాడుతూ ఉన్నారు కులగణన గురించి. మీరు మన తీసుకునే సర్వే కనీసం బయట పెట్టారా? నరేంద్ర మోదీ గారు దాన్ని ఈ యొక్క సెన్సస్ లో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ తీసుకొని బాధ్యత ఒక సెన్సస్ లో పెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. 2026 రేపు వచ్చే ఏడాది నుంచి 15 రోజులు 20 రోజులు మాకు అప్పటి నుంచి మొత్తం కూడా కులగణన సర్వే సెన్సస్ జరుగుతుంది. అది కాన్స్టిట్యూషన్ వైట్ ఉంది, రాజ్యాంగబద్ధమైనటువంటి శాంక్టిటీ ఉన్నది. కానీ మీరు చేసింది ఎక్కడ? మీ రిపోర్ట్లు ఎక్కడ? ఈరోజు మీరు చెప్తా ఉన్నారు మీరు చేయబట్టే ఏదో ఇవి వచ్చిందని చెప్పేసి. 1980లో మండల్ కమిషన్ మీరు అపోజ్ చేశారు. తర్వాత ఆ రోజు రాజీవ్ గాంధీ గారు వారు ఆలోచించారు. వీళ్ళందరూ కూడా క్యాస్ట్ బేస్డ్ గవర్నమెంట్ అగేన్స్ట్ ఉంటే గ్యారంటీ సింగ్ ప్రెసిడెంట్ ఉండే. మన్మోహన్ సింగ్ గారు కూడా వాళ్ళు ప్రామిస్ చేశారు ఏమని, క్యాస్ట్ సెన్సస్ క్యాబినెట్ చెప్తారు, కానీ వారు చేయలేదు. వాళ్ళు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఫామ్ చేసి నో క్యాస్ట్ సెన్సస్ ఇంతవరకు జరగలేదు. SCCC అయితే సర్వే చేశారు మీరు, చిదంబరం గారు వారికి అపోజ్ చేశారు. సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అని పెట్టారు, దాన్ని కూడా ఇంతవరకు ఏ గొడవలేనే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాని మీద. SCCCలో ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీ సమయంలో? సోషల్ ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అది బయట పెట్టండి, పెట్టలే. మీరు బయట పెట్టమని అడిగితే మీరు పెట్టలే. ఈరోజు కూడా 5,000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టారు. మీరు క్యాస్ట్ సెన్సస్ మీ క్రెడిట్ తీసుకుంటున్నారా? ఈరోజు క్యాస్ట్ సెన్సస్ జరుగుతుంది ఏదుందో
అది ప్యూర్లీ నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నంతో వారి చిత్తశుద్ధితో జరుగుతున్నది. మీలాంటి వాళ్ళు కానీ మీ పార్టీ లాంటి వాళ్ళు కానీ సమాజాన్ని విడగొట్టేటటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు మీ మాట మీ వినలేదు, మీ పాత్ర లేనలేదు. క్యాష్ సెన్సస్ 1931 ఆగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి గారు తీసుకొని ఈ క్యాష్ సెన్సస్ ద్వారా ప్రభుత్వం ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో, ప్రభుత్వ పథకాలు ఉన్నాయో, ఆ వర్గానికి ఏ వర్గానికి చేరుతున్నది, ఇంకెంతమంది వర్గానికి చేరాలి అనేటటువంటి ఒక పనికొస్తుంది ఈ యొక్క సెన్సస్ అనేది కూడా. మీ దేనికి పనికొచ్చింది? మీ కేవలం పొలిటికల్గా పనికొచ్చింది. క్యాష్ సెన్సస్ చేసేది సోషో ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద బీసీస్. మీరు చేసింది ఓన్లీ పొలిటికల్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. మీ రాజకీయం కోసం మీరు క్యాష్ సెన్సస్ చేశారు, వాళ్ళ భవిష్యత్ కోసం, వాళ్ళ బాగుతుల కోసం, వారి ఒక సమాజంలో వారిని పైకి తీసుకురావడానికి చేసినటువంటి క్యాష్ సెన్సస్ జరుగుతూ పోతుంది రేపు. కాబట్టి అబద్ధాలు ఆడటంలో కూడా మీరు దయచేసి అబద్ధాల్లో కూడా కొంచెం వాస్తవాలు పెట్టుకునండి. మరి ఇంత గ్లోబల్ అయిపోయింది. ఇప్పుడు గ్లోబల్ ప్రచారం చేసేటటువంటి దీంట్లో ఉన్నారు మీరు మళ్ళీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేను చెప్తా ఉన్నాను, ఈ జిహెచ్ఎంసీ విషయం కానీ మీరు చేసేటువంటి ఏదైతే మీ డబ్బా కొట్టుకుంటారు కదా క్యాష్ సెన్సస్ మేము పెట్టాడని, ఇవన్నీ మర్చిపోండి. ప్రజలకు మంచి పని చేయమని చెప్పండి. ఇప్పటికే ప్రజలు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కరప్షన్, కాంగ్రెస్ పార్టీ ఫర్ కమిషన్స్ అండ్ కాంగ్రెస్ పార్టీ ఫర్ కాంట్రాక్ట్స్ మేము చెప్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి ఒక పరిపాలన దయచేసి ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి భారతీయ జనతా పార్టీకి తెలియజేస్తా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.